కొత్త ఏడాదిలో ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీకి స్టార్ పవర్ మరింత పెరగనుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు జనవరిలో తమ రాష్ట్ర జట్ల తరపున ఈ దేశవాళీ వన్డే టోర్నీలో బరిలోకి దిగనున్నారు. ఇక ఇదే సమయంలో భారత జట్టు న్యూజిలాండ్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు సన్నాహాలు కూడా చేస్తోంది. తప్పనిసరిగా ప్రతి ప్లేయర్ దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధనలను భాగంగా ఈ ఆటగాళ్లు విజయ్ హజారే ట్రోఫీలో అందుబాటులో ఉంటామని తమ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు ముందుగానే తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక బీసీసీఐ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలో పాల్గొనడం తప్పనిసరిగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ సహా ఎక్కువ మంది అంతర్జాతీయ ఆటగాళ్లు విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్నారు. అయితే జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అతడి పనిభారం తగ్గించాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ జనవరి 6న ఢిల్లీ తరపున మరో మ్యాచ్ ఆడనున్నారు. రిషబ్ పంత్ మాత్రం ఢిల్లీ జట్టు తరపున విజయ్ హజారే ట్రోఫీ మొత్తం మ్యాచ్లు ఆడతానని ప్రకటించాడు.